వెల్కమ్ టు ప్రైమ్ నైన్ హాట్ టాపిక్. నేను రాజు. నిన్న తిరుపతికి సంబంధించినటువంటి మున్సిపల్ డిప్యూటీ మేయర్ ఎన్నిక అంశం రాజకీయంగా కాస్త వివాదానికి దారితీసిందని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ నిన్న జరిగినటువంటి ఈ ఎన్నికకు సంబంధించి మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమకు చెందినటువంటి కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి బెదిరించి భయపెట్టి ఒత్తిళ్లకు లొంగ తీసుకొని వాళ్ళతోటి డిప్యూటీ మేయర్ పదవికి ఓట్లేసించుకునేటటువంటి ప్రయత్నం చేస్తోందని చెప్పేసి మొదటి నుంచి కూడా ఆరోపిస్తూ వచ్చినటువంటి పరిస్థితి. అయితే కూటమి మాత్రం తమ వార్డుల్లో డివిజన్లలో అభివృద్ధి జరగాలి అంటే కూటమి వైపు ఉంటే తప్ప అభివృద్ధి జరిగేటువంటి అవకాశం లేదు. సో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సమాధానం చెప్పాలి అంటే అభివృద్ధి చేసి తీరాల్సిందే అనేటటువంటి ఏకైక ఉద్దేశంతోనే కార్పొరేటర్లంతా కూటమికి దగ్గరయ్యారు అని చెప్పేసి కూటమి కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అసలు డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో అసలు ఏం జరిగింది, ఎవరి వాదనలో నిజముంది, ఎవరి మాట వాస్తవం, ఎవరి మాట అబద్ధం అనేటటువంటి దాని మీద సర్వత్రా చర్చ నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. చాలా హైడ్రామా నడిచింది, ఒకంత ఉత్కంఠ కొనసాగింది, మరోపక్క ఉద్రిక్తత చోటు చేసుకుంది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో పోలీసులు కూడా చాలా వరకు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎవరిని కూడా అక్కడికి రానియకుండా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా చాలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నిన్న లోపలికి అనుమతించారు. మొత్తం కూడా శాంతి భద్రతలు పరిరక్షించడంలో పోలీసు నిన్న సక్సెస్ అయినటువంటి పరిస్థితి. అయితే అనూహ్యంగా మొన్న కొన్ని సెల్ఫీ వీడియోలు రిలీజ్ చేసినటువంటి వైసీపీ కార్పొరేటర్లు నిన్న టీడీపీ అభ్యర్థికి ఓటేసిన తర్వాత నేరుగా వెళ్ళి వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అలాగే ఆయన తనయుడైనటువంటి భూమన అభినయ్ రెడ్డి కాళ్ళు పట్టుకొని కన్నీళ్ళ పర్యంతమవుతూ ఏడుస్తూ తమను కిడ్నాప్ చేశారని, తమను బెదిరించారని, తమను కొట్టారు అని చెప్పేసి వాళ్ళు అక్కడికి వెళ్ళి కన్నీరు పెట్టుకున్నటువంటి పరిస్థితి. దీంతో అక్కడే ఉన్నటువంటి కొంతమంది నాయకులు, అంటే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులే బ్యాక్గ్రౌండ్లో అరుస్తున్నటువంటి అరుపులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిలో కూడా ఒక ఆలోచన రేకెత్తించాయి. ఏంటంటే అయిన వారికేమో ఆకుల్లో కాని వారికి కంచాల్లోన సందంగా వ్యవహరించారు. సో కాబట్టి ఇది అంటే పోయి ఓటేసేసి వచ్చి ఇప్పుడు వచ్చి ఇలాంటి ఏడుపులు ఎందుకు ఏడవడము, అంతకంటే ముందు ఉండాలి అని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు అది ప్రైమ్ నైన్ న్యూస్ వాళ్ళ మీద కూడా చూస్తున్నాం. ఆ రోజు ఏం జరిగింది, నిన్న ఏం జరిగింది అనేది. సో వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. కరుణాకర్ రెడ్డికి సంబంధించి ఆయన్ని కాలుపట్టుకున్నారు, ఆయన దగ్గరకు వెళ్ళి కన్నీటి పర్యంతున్నారు. ఇప్పుడు ఎవరైతే ఏడుస్తున్నారో వాళ్ళు వేసిన ఓట్లతోనే అక్కడ టీడీపీ అభ్యర్థి గెలుపొందినటువంటి పరిస్థితి. నిజంగా బెదిరించి ఉంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తామని చెప్పారు. మరి ఎవరు కొట్టారు, దాడి చేశారని చెప్పినటువంటి నేపథ్యంలో వాళ్ళ పేర్లు ఏంటంటే పేర్లు ఎవరో మాకు తెలియదు అని కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో తెలుసుకోలేనటువంటి విధంగా అంటే ఇదంతా హైడ్రామానా, నిజంగానే దాడి చేశారా, నిజంగానే కొట్టారా, లేకపోతే నిజంగానే కిడ్నాప్ చేశారా? సో ఇంత జరుగుతున్న వైసీపీ నిజంగా సైలెంట్గా ఉందా, అసలు ఏంటి అనే దాని మీద అయితే ప్రస్తుతానికి తిరుపతిలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇది చర్చ నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇదే ఇవాళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతోటి పార్టిసిపేట్ చేసేందుకు వంశీ గంగులపల్లి జనసేన నాయకులు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అజయ్ కుమార్ గారు, అలాగే మస్తాన్ రావు గారు పొలిటికల్ అనలిస్ట్, వీరితో పాటు టీడీపీ నాయకులు మధుసూదన్ రెడ్డి మరి కాసేపట్లో మనతోటి జూమ్లో జాయిన్ అవుతారు. సో ముందుగా మనం మస్తాన్ రావు గారితో మాట్లాడతాం. గుడ్ మార్నింగ్ మస్తాన్ రావు గారు. నిన్న చూసాం తిరుపతికి సంబంధించినటువంటి డిప్యూటీ మేయర్ ఎన్నిక ఎలా జరిగింది అనేది మనం చూసాం. వైసీపీ ఏమంటుంది అంటే మమ్మల్ని భయపెట్టారు, బెదిరించారు, దాడులు చేశారు, కిడ్నాపులు చేశారు అని చెప్పేసి వైసీపీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు. వాళ్ళు కొన్ని వీడియోలు కూడా రిలీజ్ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. అంతేకాకుండా వైసీపీ బాధ భరించలేకే కూటమి వైపు వచ్చాము, అంతేకాకుండా అభివృద్ధిని ఆకాంక్షించే కూటమిలో జాయిన్ అయ్యామని చెప్పేసి కూడా చెబుతున్న పరిస్థితి. కేవలం ఒక ముగ్గురు నలుగురు వేసినంత మాత్రం కాదు. ఎందుకంటే అక్కడ కూటమికి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒకే ఒక కార్పొరేటర్ ఉన్నాడు, మిగతా అంతా కూడా వైసీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళే. సో వీళ్ళందరినీ కూడా భయపెట్టి బెదిరించి ఓట్లు వేయించుకున్నారు అని అనుకోవచ్చా? నిజంగా అసలు ఏం జరుగుండొచ్చు అంటారు మీరు మస్తాన్ రావు గారు? గుడ్ మార్నింగ్ అండి, ప్రైమ్ నైన్ వీక్షకులకు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు. అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ డిప్యూటీ మేయర్లకు సంబంధించిన వ్యవహారం చూస్తే ఒక ప్రహసనంలా నడిచిందనే చెప్పాలి. నిజానికి ఒక పార్టీ తరఫున ఎన్నికైన వ్యక్తులు మరో పార్టీకి ఫిరాయించడం అనేది అనైతిక చర్య. దాన్ని యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు దీన్ని మొదలు ఎక్కడ ప్రారంభించాలి అంటే మనము ఈ స్థానిక సంస్థలు, అంటే ఈ కార్పొరేటర్లు ఎవరైతే ఎన్నికయ్యారో ఆ ఎన్నికైన సందర్భంలో జరిగిన పరిణామాలు కూడా దీనికి దోహదం చేస్తాయని నేను చెప్తా. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు స్థానిక సంస్థల జరిగిన ఎన్నికలు జరిగిన తీరు, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన తీరు
చాలా అరాచకం దౌర్జన్యాలతో కొనసాగింది అనేది మనం ఒక్కసారి పేపర్లు కానీ టీవీలు కానీ తిరగేస్తే నామినేషన్లు కూడా వేయలేని పరిస్థితి ఆ రోజు కూడా. అంటే అధికారంలో ఎవరుంటే వాళ్ళు ఈ విధమైన వాటికి అనైతిక చర్యలకు పాల్పడతారనేది ఆ రోజు కూడా మనకి ఎగ్జాంపుల్. అంటే నేను ఎవరిని చేయను, మొత్తం కూలంకషంగా మొత్తం వివరంగా చెప్తాను. మాచర్ల విషయాన్ని తీస్తే గుంటూరు జిల్లాలో ఒక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీని నామినేషన్ వేయట్లేదని తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేయడానికి బుద్ధా వెంకన్న అండ్ బోండా ఉమా నాయకులు వెళ్తే ఒక తుర్గా కిషోర్ అనే వ్యక్తి వాళ్ళ మీద దాడి చేసిన పరిస్థితి, అది వీడియో తీసి వైరల్ చేసిన పరిస్థితి అన్ని ఛానల్స్తో కూడా టెలికాస్ట్ అయింది. అయితే ఆ తర్వాత కాలంలో అలాంటి అరాచకాలకు పాల్పడే వాళ్ళు మామూలుగా అయితే ఏం చేస్తారు, రాజకీయ పార్టీలకు సంబంధించి ఎవరైనా సరే వాళ్ళని దూరంగా పెడతారు. కానీ వైఎస్ఆర్సీపీ ఏం చేసింది, అతనికి మున్సిపల్ చైర్మన్ పదవికి ప్రమోట్ చేసింది. అంటే స్థానికంగా ఉండే నాయకులకి అందరికీ మనం ఒక ఇండికేషన్ ఏమి ఇచ్చినట్లయింది, అట్లా ఆ విధమైన దుర్గుడుపు చర్యలకు పాల్పడితే వాళ్ళకి ప్రమోషన్లు లభిస్తాయనే ఒక ఇది. దానిలో కొన్ని సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చేస్తుండొచ్చు, ప్రమోట్ చేసి ఉండొచ్చు. నేనేం వాళ్ళని వెనకేసి రావట్లేదు. నేననేది ఏంటంటే ఇప్పుడు ఈ విధమైన నిన్న తిరుపతిలో జరిగింది మొత్తం మనం గమనించినట్లయితే ఇప్పుడు నిన్న విరూపాక్ష గారు కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అసలు మా ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు గెలిచిన చోట్ల, అంటే ఆయన కూడా ఉన్నారు కర్నూలులో, ఆయన గెలిచిన చోట్ల కర్నూలు జిల్లాలో ఆయన ఏమంటారంటే ఎవరైతే మేము ఎమ్మెల్యేలుగా ఉన్నామో మాకు కాకుండా అక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలకే పెత్తనం అంతా ఇస్తున్నారని చెప్పేసి ఒక ఆరోపణ చేశారు. సో ఇప్పుడు కార్పొరేటర్లు కూడా అదే వైఖరి అవలంబిస్తా ఉన్నారన్నమాట. అంటే మనం కూటమి ప్రభుత్వం వైపు ఉంటే ఏమన్నా ఈ సంవత్సర కాలంలో ఇంకొద్దిగా డెవలప్మెంట్ వర్క్స్ చేసుకోవచ్చు అనే ఒక భావనలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. రెండోది నిన్న కొంత వాస్తవికత కొంత మనం ఆలోచిస్తే మన డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ఉన్న వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తి మీద, ఫస్ట్ శేఖర్ రెడ్డి మీద, వాళ్ళ ఇంటి మీదకి ఇలాగ ఆయన అక్రమంగా కట్టడం అయ్యుండొచ్చు, కానీ అక్రమ కట్టడం కూల్చివేతకి డిప్యూటీ మేయర్ 2-3 రోజులు జరుగుతున్నప్పుడు కూడా ఆ విధమైన చర్యలు తీసుకోవడం కూడా కొంత అనైతికమైనది నేను చెప్తాను. అంటే టోటల్ గా చూసినట్లయితే అంటే రాజకీయ పార్టీలు అవలంబిస్తున్న వైఖరులు ఇక్కడ సరైన రీతిలో లేవనేది మనం చెప్పాలి. నిన్న విషయానికి వస్తాం. మీరు మన అనీష్ రాయలు, అనిల్, అమర్నాథ్ రెడ్డి, ఇంకొక పర్సన్ కూడా ఉన్నట్టున్నారు. ఆ నలుగురు కూడా మొదట అక్కడ వెళ్ళినప్పుడేమో వీడియో రిలీజ్ చేశారు. వాళ్ళందరూ కిడ్నాప్ చేశారని అభినయ్ రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు ఆరోపణలు చేసినప్పుడు వాళ్ళు వీడియో రిలీజ్ చేసి మమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేయలేదనేది స్పష్టంగా చెప్పిన పరిస్థితి, వీడియో రిలీజ్ చేశారు. ఆ తర్వాత నిన్న వాళ్ళు కౌన్సిల్ హాల్కి వెళ్ళారు, టీడీపీ అభ్యర్థికి మద్దతు తెలిపారు. మద్దతు తెలిపిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ కరుణాకర్ రెడ్డి గారితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆ మీడియాతో మాట్లాడిన సందర్భంలో వాళ్ళు ఏమంటారంటే, మామూలుగా అయితే ఏం చేయాలంటే కరుణాకర్ రెడ్డి గారు కానీ వాళ్ళు కానీ ఏమంటే ఎస్పీ గారి దగ్గరికి, ఎవరైతే ఎన్నికల అధికారి దగ్గరికి వెళ్ళి ఏ విధమైన భయాందోళన మధ్య వీళ్ళు ఓటు వేయాల్సి వచ్చిందని చెప్తా ఉన్నారు. కాబట్టి దీన్ని పునఃపరిశీలించాలని ఖచ్చితంగా వాళ్ళు కంప్లైంట్ చేయాలి, దాని మీద యాక్షన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే వాళ్ళు చెబుతున్న పద్ధతి, రాజుగారు నేను వాళ్ళని చూశాను మీడియాలో, వాళ్ళని ఎవరు గుర్తుపట్టలేము, ఎవరు కొట్టారో ఏంటో తెలియదు, చిత్రహింసలు పాలు చేశారనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. చిత్రహింసలు పాలు చేసినప్పుడు చిత్రహింసల తాలూకు ఆధారాలు కొన్ని ఉంటాయి, అవి కూడా మీడియా ముందు బహిరంగపరచచ్చు. మీడియా కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి మీడియా అంటే 2 వర్గాలుగా విడిపోయినా కూడా ఎవరు అనుకోని మీడియా వాళ్ళు చూపిస్తారు. వాళ్ళు ఎస్పీ దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న కేంద్ర కార్యాలయం, వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి స్టేట్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా ఉంది. సో వాళ్ళకి ఆ ప్రొవిజన్ ఉంటుంది. మానవ హక్కుల సంఘానికి వెళ్ళొచ్చు, లేదంటే ఒకవేళ కలెక్టర్ దగ్గర న్యాయం జరగకపోతే ఇంకా పై స్థాయిలోకి వెళ్ళొచ్చు. అలాంటి పరిస్థితులన్నీ విన్నాడు. కేవలం ఆరోపణలకి వదిలేశారంటేనే కొద్దిగా అక్కడ వాస్తవాలు లోపించినట్టుగా కనిపిస్తా ఉంది. నిజంగా వాళ్ళు భయాందోళనకు లోనై ఉంటారు. ఎన్నికల అధికారికి ఖచ్చితంగా కంప్లైంట్ చేయాలి. కరుణాకర్ రెడ్డి గారు కూడా తీసుకెళ్లి కంప్లైంట్ చేయొచ్చు యాజ్ ఎ పార్టీ లీడర్ గా. అంటే అభినయ్ రెడ్డి గారు మొన్న చేసిన వైఖరి కొద్దిగా ఆరోపణలకి లేకపోతే వేరే ప్రత్యర్థులకి కూడా ఇబ్బంది కలిగించే విధంగా చేసిన పరిస్థితి అక్కడ పోలీసు అన్నీ కాకుండా న్యాయబద్ధంగా ఆ విధంగా చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఓకే మస్తాన్ గారు, ఓకే మస్తాన్ గారు. ఓకే, వంశీ గారు, జనసేన నాయకులు, ఏంటి సార్, ఏంటి మొత్తానికి గుండాలు, రౌడీలు, కూటమి కాలకేయులు, తాలిబాన్ రాజ్యాన్ని స్థాపిస్తున్నారు తిరుపతిలో, ఇన్ని రకాలైనటువంటి ఆరోపణలు మూటగట్టుకున్నారు, ఎదుర్కొన్నారు నిన్న జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి. సో మీరు కూడా తిరుపతి,
సో చూశారు ఏం జరిగింది ఏంటి అనేది. ఏంటి అంత దారుణమైనటువంటి పరిస్థితికి నిజంగా కూటమి ప్రయత్నం చేసిందా, లేకపోతే ఇదంతా కూడా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలుగా మాత్రం మనం తీసుకోవచ్చా? ఏం జరిగిందంటారు వంశీ గారు? ముందుగా ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు, ప్యానల్లో ఉన్న సభ్యులకు అందరికీ నమస్కారాలు అండి. గుడ్ మార్నింగ్. దౌర్జన్యం చేయాల్సిన అవసరం, భయాందోళన సృష్టించాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఎప్పుడు లేదు. ఇప్పుడు ఆ కార్పొరేటర్ని కొట్టాము, భయభ్రాంతం చేశాము అని ఏదైతే వదంతులు అటువైపు నుంచి వస్తున్నాయో వాళ్ళ ఒంటి మీద ఒక చిన్న గీత చూపించండి. ఒక చిన్న గీత, ఒక చిన్న గాయం. వాళ్ళకి ఎక్కడైనా గాయాలు కొట్టుంటే ఖచ్చితంగా ఏదో ఒకటి అయి ఉంటుంది కదా. ఎక్కడే కానీ ఏమీ లేదండి. ఇంకా చెప్పాలంటే మా కార్పొరేటర్లు, తిరుపతి కార్పొరేటర్లు విజ్ఞతతో ఓటేస్తారు. అభివృద్ధి జరగాలి, ప్రతి వార్డులోనూ అభివృద్ధి జరగాలి. ఆల్రెడీ రాష్ట్రం 5 సంవత్సరాలుగా నష్టపోయింది, ఇక నుంచి నష్టపోకూడదు. ఎంతో కొంత అరాకొర నిధులతో ఆల్రెడీ లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రం అరాకొర నిధులైన వాళ్ళ వార్డుల్లో తీసుకొచ్చి వాళ్ళు కనీసం ఈ సంవత్సరం రోజులైనా మనం అభివృద్ధి చేసుకోవాలన్న దృఢ నిశ్చయంతో వాళ్ళు కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపారు తప్ప వారిని ఎవరు భయభ్రాంతులు చేయడాలో ఇంకోటి చేయడాలో లేదు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా నిన్న స్వచ్ఛందంగా వచ్చి ఓటేశారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, క్యాంపులు ఎక్కడెక్కడ నిర్వహించారు, వాళ్ళలో 5-6 మంది మాకు ఎప్పటికప్పుడు మమ్మల్ని వచ్చి తీసుకొని పోండి మొర్రో, మేము ఇటువైపు ఉండలేకపోతున్నాము అని చెప్పి మాకు పెట్టేనే మాకు తెలుస్తుంది. వాళ్ళు ఏం చిన్నపిల్లలు ఏం కాదు, వాళ్ళు ఏదో కట్టేసి కొట్టేసి కొట్టడానికి. నిన్న పోలీసు వ్యవస్థ కూడా చెప్పాలంటే పటిష్టంగా 144 సెక్షన్ ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్ మెయిన్ గేట్ ఏదైతే ఎలక్షన్స్ జరుగుతున్నాయో ఎస్వి యూనివర్సిటీ చుట్టుపక్కల సామాన్య ప్రజల్ని ఎవరినే కానీ రానిలే. ఓన్లీ ఐడి కార్డ్స్, కార్పొరేటర్లు కానీ ఎవరైతే ఓటు వేయగలుగుతుందో వాళ్ళ మట్టుకే వెరిఫై చేసి లోపలికి పంపించారు. మేము కూడా గేట్ వరకు ఆగిపోవాల్సి వచ్చింది. జస్ట్ అక్కడ వరకు వెళ్ళాం కానీ అంతకు మించి ఎవరిని అలో చేయాల్సిన పరిస్థితి లేదు. ఎక్కడ ఎవరి మీద ఏం దౌర్జన్యాలు జరిగింది ఏం లేదండి. ఇప్పుడు నేను ఒక చిన్న విషయం అడుగుతానండి. వాళ్ళు గెలిపించిన కార్పొరేటర్లు కదండి, వాళ్ళు యునానిమస్ చేసుకున్న కార్పొరేటర్లు కదండి, వాళ్ళు ఏ విధంగా గెలిపించుకున్నారో కూడా ప్రపంచం అంతా చూసింది కదండి. స్వయంగా ఎలక్షన్ కమిషనర్ నే కమ్మగడ్డ గారు కమ్మగడ్డ అని చెప్పి వారినే ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఆ కార్పొరేటర్లు నామినేషన్ పడుతున్నారు. ఏదైతే టీడీపీ జనసేన కార్పొరేటర్ అభ్యర్థులు 2021లో నామినేషన్ వేయాలని ఎక్కడైతే బయలుదేరారో ఎక్కడికక్కడ వాళ్ళని అడ్డుకుని వాళ్ళ పేపర్లు లాక్కుని చింపేసి గందరగోళం చేసి వాళ్ళ మనుషులు వచ్చి మీద పడి కార్లు పగలగొట్టి ఒకరినంటే ఒకరిని కూడా నామినేషన్ వేయనికుండా ఏ విధంగా వాళ్ళు ఎలక్షన్లు చేసి ఎంతో ప్రేమతో గెలిపించిన కార్పొరేటర్లు ఈ రోజు ఈ విధంగా వాళ్ళకి తిరగబడినారంటే ఏంటి తిరగబడినారనేది మనం అంతా ఒకసారి ఆలోచించాల్సిన విషయం. ఈ రోజు అలాంటి కార్పొరేటర్లు వాళ్ళు ఎవరన్నా భయపడతారా? వాళ్ళంతటా వాళ్ళు వచ్చేసినారు, వాళ్ళు అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు. ఇక భవిష్యత్తు ఈ రాష్ట్రంలో అంటే ఇదంతా ఏంటి డ్రామానా? అంటే ఓట్లేసి టీడీపీకి వెళ్ళేవో లోపలికి వెళ్ళి ఓట్లేసారు, ఓట్లేసిన తర్వాత బయటకు వచ్చారు, కాళ్ళు పట్టుకున్నారు, ఏడ్చారు. ఆ సందర్భంలో కూడా మనం విన్నాం, కొన్ని బ్యాక్గ్రౌండ్ వాయిస్ కూడా అక్కడ ఒకటి వినిపించింది. బహుశా మీరు విన్నారో లేదో, ఆక్పండి ఇంకా ఈ డ్రామాలు, అక్కడ ఓటేసి వచ్చి ఇక్కడ ఎందుకు ఏడుపులు ఏడుస్తున్నారు, తర్వాత వచ్చేసి మీరు ఏమో అయిన వారికేమో కంచాల్లో పెడుతున్నారు, కాని వారికి ఆకుల్లో పెడుతున్నారు, ఇలాంటి డైలాగులు కూడా విన్నాం. సో ఇదంతా కూడా ఒక డ్రామా అనుకోవచ్చు అంటారా మీరు మరి మీ మాటల్లో? ఆపలేదు. వారు ఎక్కడికి రావాలో అక్కడ క్షేమంగా ఎలాగైనా ఓటు వేయాలి, ఎలాగైనా ఈ ఎన్నికలకు సహకరించాలన్న ఉద్దేశంతోనే వారు ఇంకా చెప్పాలంటే భయాందోళన మానించలేదండి. అటువైపు వాళ్ళ నాయకుల దగ్గర నుంచే వాళ్ళకి భయాందోళన ఉంది. అరే మనం ఓటేస్తే రేపు మన పరిస్థితి ఏందిరా అన్న భయంతో ఈ రోజు వాళ్ళు అక్కడికి వెళ్ళి వారు మళ్ళీ కాళ్ళ మీద పడి క్షమాపణలు చెప్పి ఎలాగైనా కూడా ఇంకా మనం వీళ్ళ నుంచి మనం భద్రంగా ఉండాలన్న దీంతో వాళ్ళు వెళ్ళారు తప్ప ఎవరే కానీ వాళ్ళ మీద దాడి చేయలేదండి. ఏ విధమైన ఆస్తుల ధ్వంసాలు చేయలేదండి. వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి కూటమి ప్రభుత్వానిదే భవిష్యత్తు, రాబో రోజులు ఇక నుంచి ఆంధ్ర రాష్ట్రంలో సుస్థిరంగా కూటమి ప్రభుత్వమే ఉండబోతా ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వానికి మనం సహకరించాలన్న దృక్పథంతో ఈ రోజు తిరుపతిలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికలు ఒక మంచి సూచన, ఒక మంచి నాంది. అప్పుడు ఏదైతే 2020 వంశీ గారు ఓకే వంశీ గారు వస్తాం, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేను. టీడీపీ నాయకులు మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్ మధుసూదన్ రెడ్డి గారు. ఏంటి
శుభోదయం అంటే రాజు గారు. కూటమి అభివృద్ధిని, మీకు కూటమి సంక్షేమాన్ని జర్నలిస్టులందరికీ చూసేసి కూడా శుభోదయం. అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లంతా కూడా మీ వెంట వచ్చేసారు. కనీసం బలం లేకపోయినా సరే మిమ్మల్ని డిప్యూటీ మేయర్గా గెలిపించేందుకు వాళ్ళంతా కూడా భారీ ఎత్తున అంటే ఏదేదో ఫ్లో మాదిరి మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేసారు అనేటటువంటి ఒక వాదన కూడా కూటమికి సంబంధించినటువంటి నాయకులు కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళేమో మమ్మల్ని దాడి చేశారు, కొట్టారు, మమ్మల్ని భయపెట్టారు, బెదిరించారు, కిడ్నాప్ చేశారని చెప్పేసి వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఏంటి అసలు ఏం జరిగింది? పక్కనే ఉంటారు మీరు, తిరుపతికి చాలా దగ్గరలో ఉంటారు, బహుశా నెల్లూరులో ఉంటారు అనుకుంటాను. ఏంటి అసలు ఏమై ఉండొచ్చంటారు రాజు గారు? మసూద్ రెడ్డి గారు. రాజు గారు శుభోదయం మీకు, తోటి ప్యానలిస్టులందరికీ. నిన్న జరిగినటువంటి డిప్యూటీ మేయర్ ఎన్నిక గురించి మీరు చెప్పినట్లుగా కూటమి వైపు నుంచి అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి వైపు నుంచి అంతా ధర్మంగా, న్యాయంగా, సక్రమంగా జరిగిందన్న వాదన మేము, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అక్రమాలు జరిగాయని మాట్లాడడం అనేది రాజకీయాల్లో సహజం. రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి ధర్మంగా ఎలక్షన్ జరిపించారు. చంద్రబాబు నాయుడు గారు చాలా నీతి నిజాయితీగా ఎలక్షన్ జరిగిందని వాళ్ళు మాట్లాడాలి, అక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేయాలనుకోవడమే పొరపాటు. అలాగే కూటమి ప్రభుత్వం నుంచి కూడా మనం పరిశీలకులుగా ఇప్పుడు మన విశ్లేషకులు చెప్పినట్టుగా, లేకపోతే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ చూసినట్టుగా నిన్న జరిగినటువంటి ఎన్నిక ఇప్పుడు ఒక్క 3 సంవత్సరాలు వెనక్కి వెళ్తే రాజు గారు, ఒక కార్పొరేషన్ లో ఈరోజు ధర్మాలు, నీతి నిజాయితీ, ఏది పార్టీ మారారా మాట్లాడిన నాయకులందరూ కూడా సూటిగా ప్రశ్నిస్తున్నా, ఒక కార్పొరేషన్ లో 22 కార్పొరేటర్లు నామినేషన్ వేసేదానికి అవతల జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ అభ్యర్థులు లేక 22 కార్పొరేటర్లు ఇనానమస్ చేసుకున్నారు. అంటే దాదాపుగా నాకు 1-2 అటు ఇటు 22 ఉండొచ్చు అనుకుంటా. 22 కార్పొరేటర్లు ఆ రోజు ఇనానమస్ గా ఏమి దౌర్జన్యం లేకుండా మీరే మా కార్పొరేటర్లుగా ఉండాలా, మా డివిజన్ లో ఎవరు కూడా 2 పార్టీకి మనుషులు లేరు, మిమ్మల్ని మించి పరిపాలన చేసే శక్తి లేదు అనే ఉద్దేశంతో ఆ రోజు 22 మంది కార్పొరేటర్లు ఇనానమస్ ఎన్నుకున్నారు రాజు గారు. ఒకసారి అంతరాత్మ ప్రబోధంతోనో లేకపోతే వాళ్ళ గుండెల మీద చేసుకుని ఆలోచన చేస్తే వీళ్ళు చెప్పే దురాత కాదు, వీళ్ళు చెప్పే అన్యాయాలు, వీళ్ళు చెప్పే అరాచకాలు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఆ రోజు ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయో ఆ రోజు చేశారు. నిన్న జరిగిన ఎన్నికల్లో సహజంగా రాజు గారు కార్పొరేటర్లుగా ఆయా వార్డుల్లో నివసిస్తున్నటువంటి కార్పొరేటర్లుగా వాళ్ళకి ఎవరి మీదైనా సరే పని వచ్చినట్టు, అంటే మా వార్డులో ఒక రోడ్డు కావాలా, ఒక డ్రైన్ కావాలా, లేకపోతే ఇంకొక ఈ దోమల నిర్మూలన కార్యక్రమం చేయాలా, లేకపోతే ఇంకోటి చేయాలా అనే దాంట్లో భాగంగా ఎవరైనా కార్పొరేటర్ గా ఉన్నాడు అధికార పార్టీకి దగ్గరగా లేకపోతే ఎమ్మెల్యేకి దగ్గరగా ఉండాలని కోరుకోవడం సహజం. రాజు గారు, నిన్న జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా మేము దౌర్జన్యం చేయాలని ఉంటే నిన్న వాళ్ళకు వచ్చినటువంటి ఓట్లు కూడా రావు. ఆ ప్రజాస్వామ్యబద్ధంగా పద్ధతిగా ఏదైతే ఈ రోజు కూటమి ప్రభుత్వం అరాచకాలకి అన్యాయాలకు పోకుండా ఏదైతే న్యాయంగా జరిపించిందో ఆ జరిపించడమే వాళ్ళ వైపు నిలబడిన దాదాపుగా 20+ కార్పొరేటర్లు ఆ వైపు కూడా నిలబడ్డారు. కాబట్టి అరాచకాల గురించి, అన్యాయాల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే జనం నవ్వుతారు. రాజు గారు, ఒకసారి ఆలోచన చేసుకోవాలన్నటువంటి కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు అదే వాళ్ళ డివిజన్లు అభివృద్ధి చేసుకోవాలా, అభివృద్ధి సిగ్నల్ ప్రాబ్లం. సిగ్నల్ ప్రాబ్లం ఉంటుందండి. ఓకే మసూద్ రెడ్డి గారు, ఓకే ఒకసారి ఆగండి మీరు, ఒకసారి అజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం మీతో మాట్లాడతాను. కొంచెం సిగ్నల్ ఏదో వీక్ ఉంది మీకు, ఒక్క నిమిషం అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అజయ్ కుమార్ గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ అజయ్ కుమార్ గారు. సో మొత్తం మీ దగ్గర ఇలా చివరిలో ఎందుకు వచ్చానంటే, సో మొత్తం మీరు వినాలి, ఎందుకంటే పాపం దాటా నుంచి బాగా అణిచిపెట్టుకుంటున్నారు చేతులు. ఒక్క నిమిషం బాగా చేతుల్ని బాగా పిడికిలు పెట్టుకొని ఏదో చేస్తున్నారు, మొత్తం నాకు కనిపిస్తోంది, నవ్వుతున్నారు. సరే అందరూ మాట్లాడదాం అనుకుని ఉండొచ్చాము బహుశా. ఏంటి పరిస్థితి, ఏమంటారు? మీ వైఫ్ కూడా కార్పొరేట్ ఏమో బహుశా, అంటే దాన్ని ఏమంటాం అంటే మాట్లాడాలనేసి. సో మీ ఆవిడ కూడా కార్పొరేటరే బహుశా నాకు తెలిసి. సో ఏంటి అసలు, నిజంగా బెదిరించారా, భయపెట్టారా? సో ఏంటి అసలు ఏం జరిగింది? మొదటిగా ప్యానెల్లో ఉన్న జనసేన వంశీ గారికి, విశ్లేషకులు గారికి, మన టీడీపీ నాయకులు మధుసూదన్ రెడ్డి గారా, వాళ్ళందరికీ కూడా ఎవరైతే ప్యానెల్లో ఉన్నారో అందరికీ కూడా గుడ్ మార్నింగ్ చెప్తూ మీకు కూడా గుడ్ మార్నింగ్ తో ప్రారంభిస్తున్నా. థాంక్యూ. ఇప్పుడు ఇది నేను ఎందుకు నవ్వానంటే, నవ్వుతో ఎందుకు స్టార్ట్ చేస్తున్నానంటే, గతంలో వాళ్ళు అలా చేశారు కాబట్టి మేము కూడా ఇలా చేస్తున్నాం, ఫస్ట్ పాయింట్. రెండోది,
అభివృద్ధి చేసుకోవడం కోసం అని చెప్పేసి కార్పొరేటర్లు మా వైపుకి వచ్చారు. ఇప్పుడు 8 నెలలు అవుతా ఉంది. ఇంకొక సంవత్సరం రోజుల పరిపాలన నగరపాలక సంస్థకు ఉంది తిరుపతికి. 7 నెలల్లో కనీసం 2 అడుగులు రోడ్డు వేయలేదు, 2 అడుగులు కాలువ కట్టలేదు. దోమల పరిస్థితి అధ్వానంగా ఉంది. మా ఆటో నగర్ తిరుపతికి ఎంట్రన్స్ లో ఉంటుంది, మెయిన్ రోడ్ లో నీళ్లు నిలబడతాయి. ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి నెత్తి నోరు బాదుకుంటుంటే గతి లేదు. అసలు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి చాలా ఇబ్బందులు పడుతూ మా దగ్గర డబ్బులు లేవని ముందేమో అలివిగాని హామీలు ఇచ్చి ఇప్పుడు మేము సంపద సృష్టించి పంచుతామని చెప్పి సంక్షేమ పథకాలకు ఒక కార్డు వేసి పక్కన పెట్టి ఈ రోజు మళ్ళీ అభివృద్ధి చేయడం కోసం అని చెప్పేసి మా వైపు వస్తున్నారని చెప్తున్నారంటే ఈ శుద్ధ పూసల్ని ఇంకా మనం ఇంతకన్నా మించి ఏం చెప్పగలం సార్? నవ్వడం తప్ప. సార్ వినిపిస్తా ఉందా? హలో, మాట్లాడండి మీరు మాట్లాడండి అజయ్ గారు మాట్లాడండి. రెండో విషయము తిరుపతిలో జరిగినటువంటి ఏ నామినేషన్ల ప్రక్రియలో ఏదో దాడులు జరిగిపోయాయని చెప్తున్నారు. 27 వార్డులకి ఎన్నికలు జరిగాయి సార్. 22 ఇనానిమస్ అయితే ఈ 22 ఇనానిమస్ ఎలా జరిగాయంటే బహుశా నేను గాని ఆ వాస్తవాలు బయట పెడితే జనసేన పార్టీలోని నాయకులకి, టీడీపీలోని పార్టీలో నాయకులకి ప్రాముఖ్యత తగ్గిపోతుందేమో. వాళ్ళు ఎంతమంది ఫోన్లు చేసి మీరు వచ్చి మా దగ్గర ఏదో చిన్న అలజడి సృష్టించి మాకు డబ్బులు ఇచ్చి లాక్కోండి లేదు ఇంకోటి చేయండి అని చెప్పి వాళ్ళే ఇచ్చింది అవకాశం. చెప్పాలి కదా సార్, చెప్పండి, బయటకు చెప్పండి. 27 చోట్ల ఎన్నికలు జరిగాయంటే ఆ 27 చోట్ల వాళ్ళు పార్టీకి నిబద్ధతగా ఉండి వాళ్ళు పోటీ చేయాలని చెప్పి ఓడినా గెలిచినా ఆ పార్టీతో ఉండాలని నిజాయితీ పనులు పోటీ చేశారు సార్. ఎవరైతే ఈ డబ్బులకి కకృతి పడో లేకపోతే ప్రలోభాలకి లోనయ్యో వాళ్ళు అమ్ముడు పోయారు. అందువల్ల యునానిమస్ అయ్యాయి. మేమేం దౌర్జన్యాలు తీలా. ఇప్పుడు నా వైపు కూడా నరసింహ యాదవ్ గారు టీడీపీ జిల్లా అధ్యక్షుడు వాళ్ళ తమ్ముడి భార్య మీద పోటీ మాకు. మేము వాళ్ళ మీద అత్యధిక మెజార్టీతో గెలిచాం. అలాగా పార్టీ కోసం పాపం అలా నిబద్ధతతో నామినేషన్ వేసి నిలబడిన వాళ్ళు ఉన్నారు. మాకేదన్నా ఇచ్చేయండి స్వామి అని దండం పెట్టుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా జరిగింది. కానీ సార్ రాజు కన్నా మొండివాడు బలవంతుడు సార్. రాజు కన్నా మొండివాడు బలవంతుడు. ఎవరు మొండితనంగా ఉంటే ఏమీ చేయలేరు. ఇప్పుడు 21 మంది కార్పొరేటర్లను ఏం చేయలేకపోయారు కదా సార్. 21 మంది నిలబడ్డారుగా మా పార్టీ తరఫున. ఎవరైతే అవసరాల కోసం దారులు తప్పే పాత్రలని ఎంచుకున్నారో వాళ్ళు ప్రలోభాలకు లోనయ్యి మా బిల్డింగ్లు కొట్టేస్తారని భయమో, లేకపోతే మా మీద కేసులు పెడతారని భయమో, కుటుంబ సభ్యుల్ని చంపేస్తారని భయమో, వీళ్ళు బెదిరింపులకి వాళ్ళు అటువైపుకి వెళ్ళారు అంతే. లేదు వాళ్ళు ఇచ్చిన డబ్బులకు ప్రలోభపడన్నా వీళ్ళు ఉండాలి. అంతకు మించి ఏముంటుంది సార్? ఈ ఎన్నిక మాత్రం సక్రమము, గతంలో జరిగింది అక్రమం అంటే ఎట్లా సార్? నేను ఈ సందర్భంగా ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను. అంటే ఇప్పుడు పార్టీలని ప్రభుత్వాలని బ్లేమ్ చేసి కూర్చోవడం కన్నా కూడా దానివల్ల పెద్ద ప్రయోజనం కూడా ఏమి ఉండదు. ఎందుకంటే జరగాల్సిన ప్రక్రియ అంతా జరుగుతూ ఉంది. ఇది ఈ రోజు కాదు, మనం రెగ్యులర్ గా వింటానే ఉన్నాం, చాలా సంవత్సరాల నుంచి వింటున్నాం. ఇప్పుడు అనంతపురం లాంటి చోట్ల అయితే ధర్మవరం మున్సిపాలిటీకో తాడిపత్రి మున్సిపాలిటీకో రవి గారు బెదిరించారని, పరిటాల రవి గారు బెదిరించారని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వర్గము కనీసం మున్సిపల్ చైర్మన్ నిలబెట్టలేదు సార్. సో ఇది ఈ రోజు నుంచి కాదు, నేను స్కూల్ చదివేటప్పటి నుంచి కూడా కొంత రాజకీయ అవగాహనతో వింటుంది. దీనికి చట్టాలు మారాలి, కేంద్ర ప్రభుత్వము దీని మీద ఇనిషియేట్ తీసుకోవాలి. ఏ లొసుగుల వల్ల అయితే ఇటువంటి అక్రమ మార్గాలకు వెళ్లి ప్రజాస్వామ్యం కూని అయ్యే విధమైన పరిస్థితులు ఉన్నాయో వాటిని స్క్రీనింగ్ చేసి, ఇప్పుడు మోడీ గారు వచ్చారు, నేను మా పార్టీ ఆయన కాకపోయినప్పటికి కూడా ఆయన చేసిన మంచి పనులు ఒక 2 త్రిబుల్ తలాక్ తీసేశారు సార్, కాశ్మీర్ సమస్యను పరిష్కరించారు సార్. ఇలా ఈ యొక్క ఎన్నికల వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాలను కూడా సవరించడానికి పార్లమెంట్ లో ఒక మంచి చట్టం తెచ్చి ప్రజలు స్వేచ్ఛగా, ఇప్పుడు నిలబడాలనుకునే నాయకుడు తన ఇంట్లో ఇంటర్నెట్ నుంచి నామినేషన్లు వేసే పరిస్థితి వస్తే ఆన్లైన్ లో ఎవరొచ్చి అడ్డుకుంటారు సార్? ఎవరొచ్చి కొడతారు సార్? అటువంటి ప్రక్రియ రావాలి. ఎన్నికల్లో ఇప్పుడు 2019 నుంచి 24 వరకు టీడీపీ మాట చెప్పినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల నిర్వహణ అనేది రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఎన్నికల సంఘం చేతిలో ఉంటుంది. మరి ఆ రోజు పరిస్థితుల్ని అప్పుడు చాలా దాడులు చేశారు.
అంటే మీరు చెప్పింది ఏంటంటే ఒకరిద్దరు కొంతమంది డబ్బులు తీసుకొని విత్డ్రా చేసుకొని ఉండొచ్చు. తిరుపతి ఎన్నికల్లో ఎలా జరిగాయనేది మీరు చూసారు. ఆ రోజు నేను కూడా తిరుపతిలో ఉండా, నేను చూసాను. చాలా దారుణమైనటువంటి పరిస్థితి. అదే సార్ ఆ రోజు వచ్చిన పరిశీలకుడు ఐఏఎస్ ఆఫీసర్ని కనీసం బయటికి రానికుండా కలవనీయకుండా కూడా ఎన్ని చర్యలు, ఎన్ని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయో ఆ మున్సిపల్ ఎలక్షన్స్ అప్పుడు మనం చూసాం సార్. కాకపోతే మీరు చెప్పింది అయ్యి ఉండొచ్చు, ఒకరిద్దరు డబ్బులు తీసుకొని మా నామినేషన్స్ విత్డ్రా చేసుకుంటామని చెప్పి ఉండొచ్చు. కానీ అలాగని చెప్పేసి మా హయాంలో ఏదో కరెక్ట్గా జరిగిందని మాత్రం మీరు చెప్పొద్దు. ఎందుకంటే ఇప్పుడు జరిగిందని కూడా నేను సమర్థించట్లేదు. జరగాలి. ఇటువంటి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇటువంటి చర్యలను ఆపడానికి చట్టాలను మార్చాల్సిన అవసరం ఉందని చెప్తున్నాను. నేను దాని మీద అజయ్ కుమార్ గారు మోడీ గారు సార్ వీటి కూడా ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయి, ఈవీఎం ఎన్నికల మీద కూడా అనుమానాలు ఉన్నాయి. పారదర్శక పాలన కావాలంటే, మంచి పరిపాలకుడు కావాలి అని అనుకుంటే ఎన్నికల విధానంలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. అక్కడేమో ఈవీఎంలో ఓటేస్తే ఎవరికి పోతుందో తెలియదన్న గందరగోళం, ఇక్కడేమో స్థానిక సంస్థల ఎన్నికల ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ప్రతిపక్షాన్ని కొట్టో లేకపోతే బెదిరించో లేకపోతే డబ్బులు ఇచ్చో ఏదో రకంగా మేనేజ్ చేసి తమ వైపు తిప్పుకుంటారు. దీనివల్ల ప్రజలకు జరిగే మేలేం ఉండదు. కాబట్టి స్పష్టంగా ఇప్పుడు పార్టీ తరఫున ఒక మూర్ఖుల్లాగా మాట్లాడటం వల్ల అటు సమాజానికి మేలు చేసిన వాడిని కాదు, ఇటు మా రాజకీయ పార్టీ కూడా మేలు చేసిన పరిస్థితులు ఉండవు. ఎక్కడో మార్పు మొదలవ్వాలి. మెల్లమెల్లగా ఇవి తగ్గాల్సింది పోయి నువ్వు అట్ట చేస్తున్నావు కాబట్టి నేను ఇట్ట చేస్తున్నాను, మీరు గతంలో అట్ట చేశారు కాబట్టి మేము ఇప్పుడు చేస్తామంటే దీనివల్ల ప్రజలకు ఏం ఉరుగుతుంది సార్? అంతేనండి. సార్ మేము 11 సీట్లు తెచ్చుకున్నాం. అది మాకు ఈవీఎం వల్ల వచ్చిందా, మోసం వల్ల వచ్చిందా తెలియటం లేదు. తెలుగుదేశం పార్టీ మా మీద చేసిన బ్యాడ్ క్యాంపెయిన్ వల్ల వచ్చిందా తెలియటం లేదు. మా పరిపాలన లోపం వల్ల వచ్చిందా మాకు అర్థం కావడం లేదు. ఈ రకమైన పరిస్థితులు కాకుండా పారదర్శకమైన వ్యవస్థల్ని క్రియేట్ చేసినప్పుడు ఈ సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. ఇప్పుడు చూడండి 5 రోజుల నుంచి పాపము రెవెన్యూ యంత్రాంగము, పోలీస్ యంత్రాంగము, మున్సిపల్ యంత్రాంగం ఎంత సఫర్ అయిందో తెలుసా? వాళ్ళకి ఫోన్లు చేస్తారు, మమ్మల్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టమంటారు. వాళ్ళ ఇబ్బంది మమ్మల్ని పెడితే అది చట్టపరంగా లేకపోతే మేము కోర్టులకు వెళ్తాం, వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. 5 ఏళ్ళు కరెక్టే సార్. 5 ఏళ్ళు చాలా, మీరు 5 రోజుల గురించి చెప్తున్నారు. 5 ఏళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. సో వాస్తవాలు మాట్లాడుకుందాం. ఒక్క నిమిషం అజయ్ కుమార్ గారు, మనం మస్తాన్ రావు గారు ఈరోజు అజయ్ కుమార్ గారు చెబుతున్నారు. అజయ్ కుమార్ గారు ఏమంటున్నారు అంటే నామినేషన్ల, ఒక నిమిషం అజయ్ కుమార్ గారు మీ దగ్గరకు వస్తాను, ఇంకా టైం ఉంది, మీ దగ్గరకు వస్తాను నేను, మీకు 5 నిమిషాలు ఇస్తాను టైము. ఒక్క నిమిషము. మస్తాన్ రావు గారు చెప్పండి. ఇప్పుడు అజయ్ కుమార్ గారు ఏమంటున్నారంటే ఆ రోజు అయ్యా మేము నామినేషన్ వేసాం, ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి మా నామినేషన్ రిటర్న్ తీసుకోండి అని చెప్పారు. ఇక్కడ ఏం జరిగిందనేది అజయ్ కుమార్ గారికి కూడా తెలుసు. కాకపోతే అజయ్ కుమార్ గారు చాలా డ్రామాటిక్గా మాట్లాడుతున్నారు. వాట్ ఎవర్ ఇట్. ఒక చిన్న అంశాన్ని నేను మీతోటి ఖచ్చితంగా చెబుతా. ఏంటంటే తిరుపతి కార్పొరేషన్ సంబంధించి మొత్తం ఒక్క నిమిషం అజయ్ కుమార్, ఒక్క నిమిషం. 49 డివిజన్లు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 48 డివిజన్లు, ఒకటి మాత్రమే టీడీపీ గెలుపొందింది అని చెప్పేసి వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలోనే నిన్న వాళ్ళు చేశారు. సో ఆ బలం లేకపోయినా పోటీ చేశారని. ఏలూరులో వైఎస్ఆర్సీపీ 47, టీడీపీ 3 అట. నెల్లూరు నగరపాలక సంస్థలో వైఎస్ఆర్సీపీ 54, టీడీపీ 0. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అసలు? తుని మున్సిపాలిటీలో 30 వైఎస్ఆర్సీపీ ఉంటే 30 వైఎస్ఆర్సీపీనే, టీడీపీ 0 అక్కడ. పిడుగురాళ్ళ మున్సిపాలిటీలో 33 వైఎస్ఆర్సీపీనే, 0 టీడీపీ. అంటే కనీసం టీడీపీకి ఓటు వేసేటటువంటి నాదుడు కూడా లేడా గతంలో? సో సార్ చెప్పినట్టు నిజమే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అప్పుడు. సో ఏదో డబ్బులకి అలవాటు పడి ఆశపడి అందరూ కూడా నామినేషన్లో రిటర్న్ చేసేసారా, సార్ మాకు డబ్బులు ఇచ్చేసి మా నామినేషన్ రిటర్న్ తీసేసుకోండి అని చెప్పేసి. ఏంటి అసలు ఇది? కుప్పంలో కూడా చూసాం మనం. కుప్పం మున్సిపల్ ఎలక్షన్స్ జరిగినప్పుడైతే తమిళనాడు నుంచి వచ్చినటువంటి ఓటర్లని బస్సుల్లో, తర్వాత స్కూల్స్లో దాచిపెట్టి మరీ ఓట్లు వేయించినటువంటి పరిస్థితి నేను కల్లారా చూసినటువంటి పరిస్థితి. సో ఆ 5 ఏళ్ళు మర్చిపోండి, 5 రోజుల గురించి మాట్లాడడం అనేది కూడా కరెక్ట్ కాదేమో బహుశా. సరే మస్తాన్ రావు గారు చెప్పండి, నేను మాట్లాడకూడదండి ఇవన్నీ. సార్ ఇప్పుడు ఏదైతే మెన్షన్ చేశారు, ఇప్పుడు నెల్లూరు, ఏలూరు, హిందూపురం, తిరుపతి, పిడుగురాళ్ళ, తుని, ఇవన్నీ కూడా అక్కడ మనకు రిజల్ట్ చూస్తేనే అర్థమైపోతుంది. ఏంటి 33-0, అంతే కదా, 49-1, ఇట్లా మళ్ళీ 54 నెల్లూరులో 0. అంటే ఆ ఎన్నికలు జరిగిన యొక్క తీరుని అవి ప్రతిఫలిస్తున్నాయి.
నిజానికి ఎంత లోకల్ బాడీస్ అంటే ఖచ్చితంగా శాసనసభ ఎంపీతో సంబంధం లేకుండా లోకల్ బాడీస్ ఇండిపెండెన్స్ గెలుస్తారు. కనీసం ఇండిపెండెన్స్ అని గెలవాలి. పార్టీల తర్వాత సంగతి. తెలుగుదేశాన్ని తిరస్కరించవచ్చు, జనసేన తిరస్కరించవచ్చు, ఇండిపెండెంట్ కూడా గెలిచే పరిస్థితి లోకల్ బాడీస్ లో ఉంటది. అంటే ఇండిపెండెన్స్ గా ఉండే వాళ్ళు కూడా నామినేషన్ వేయడానికి వీళ్ళని పరిస్థితి ఆ రోజు దాపురించాయని చెప్పక తప్పదు. ఆ రోజు అంటే ఆ రోజు అలా చేశారు కాబట్టి ఈ రోజు ఇలా చేయమని నేనైతే చెప్పను. నేనేమంటానంటే లోకేష్ గారు ఒక సూచన చేశారు. ఎవరైనా మేము మా పార్టీలోకి వస్తామంటే రిజిగ్నేషన్ చేసి, ఇప్పుడు రాజ్యసభ సభ్యులను ఎలా అయితే రిజిగ్నేషన్ చేసి తీసుకుంటున్నారో ఆ తర్వాత కాలంలో అలా తీసుకుంటామని ఒకటి చెప్పిన పరిస్థితి. అది ఒక ఆరోగ్యకరమైన సంప్రదాయం. ఎందుకంటే వాళ్ళని 151 నుంచి 11కి కూర్చోబెట్టి మీకు 164 ఇచ్చారు. గతంలో 23 మీకు కూడా ఇచ్చారు, ఇప్పుడు 164 ఇచ్చారు. అంటే ఒక కొత్త సాంప్రదాయాన్ని సృష్టించుకోవచ్చు, వందాతనంతో రాజకీయాలు చేయొచ్చు. కానీ ఇప్పుడు నేను చెప్తాను, ఇప్పుడు అజయ్ కుమార్ గారిని అయితే అభినందిస్తున్నాను. ఏంటంటే వాళ్ళ పార్టీ ప్రలోభాలకు గురి చేసింది కొంతమంది అయినా సరే, కొంతమందిని దౌర్జన్యంతో గెలిపించుకున్నారనేది మనం చెప్తాము, కొంతమందిని ప్రలోభాలు కూడా, అది కూడా తప్పేగా. ఒకటి. రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పట్లో ఒక సూచన చేశారండి, చెప్తా నేను. ఆయన పార్టీలో నుంచి 23 మంది తెలుగుదేశం పార్టీకి ఉన్నప్పుడు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తిరిగి దాని మీద ఉద్యమించారు, దాన్ని ఎండగట్టారు. అయితే ఆయన రాగానే ఆయన వచ్చే ముందు ఏమనంటే ఇట్లా మేమేం చెయ్యం, మేమేం చేస్తామంటే మేము కనుక వస్తే ఆ రాజీనామా చేసి మేము కూడా తీసుకుంటాం అన్నారు. మరి మద్దాల గిరి గారు వచ్చారు గుంటూరు 2 నుంచి, ఆయన రాజీనామా చేయించారా? చేయించలా. కర్ణం బలరాకృష్ణమూర్తిని చేయించారా? చేయించలా. వల్లభనేని వంశీని చేయించారా? చేయించలా. ఇలా నలుగురిని ఆయన చెప్పిన మాట మీద నిలబడలేదు ఆయన కూడా. అంటే ఆయన కూడా 151 ఇచ్చి వన్ సైడెడ్ గా ప్రజలు మీకు సపోర్ట్ చేసినా కూడా ఈ ఫిరాయింపుదారులను ప్రోత్సహించిన పరిస్థితి ఉంది. అదంటే వాళ్ళు చేశారు కాబట్టి మేము చేసామన్నారు. అది ఎలా కుదురుతుంది? మీకు 151 వన్ సైడెడ్ గా విక్టరీ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఉందాతనంతో ఉంటే బాగుండేది. జనసేన తరఫున రాపాక వరప్రసాద్ అనే వ్యక్తి ఎన్నికైతే అతను పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ అన్ని చేస్తే, బాబు నువ్వు మా దగ్గరికి వచ్చారంటే అట్లా సపోర్ట్ చేయాలంటే నువ్వు రాజీనామా చేసి మా పార్టీలో చేరని చెప్పొచ్చు. అదొక మంచి హుందాతనంతో కూడిన రాజకీయాలు చేసినట్టు ఉండేది 151 ఇచ్చినప్పుడు. కానీ వాళ్ళు అదే చేశారు. ఇప్పుడు ఇది అదే జరుగుతుంది. అజయ్ కుమార్ గారు చెప్పినట్టు ఒక చట్టం ఆల్రెడీ ఉందండి, యాంటీ డిఫెక్షన్ చట్టం ఉంది. కానీ దానికి తూట్లు పొడిచారు, దాన్ని లొసుగులు చేశారు, విప్పులు ఇవ్వనివ్వరు, అవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు తిరుపతిలో జరిగింది ఏంటంటే, తిరుపతిలో మీరు ఇప్పుడు రాజుగారు చెప్పారు, లేకపోతే మీరు కూడా అంటున్నారు, కొంతమంది ప్రలోభాలకు గురి చేశారు. ఆ ప్రలోభాలకు గురి చేసిన సందర్భంలో వాళ్ళ మీద చర్య తీసుకునే పరిస్థితి ఉందా? మీరు బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు కదా. అధికార పార్టీలో ఎవరుంటే వాళ్ళు బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. డెమోక్రసీ అనేది అక్కడ నడవదు, అది అందరికీ తెలిసిన విషయం. సార్ చెప్పండి. మేము బుల్డేజ్ చేయడానికి లేదు, అధికార పార్టీ బుల్డేజ్ చేస్తుంది. ఇప్పుడు కాదండి, మీరు ఎన్నిక సమయంలో మీకు కొంతమంది డబ్బులు ఇచ్చారు, జనసేన వాళ్ళు తీసుకొని ఉన్నారంటే మీరు జనసేన, నేను జనసేన ఒక్కదాన్ని ఆరోపించడం లేదు. జనసేన కాదండి, మీరు అప్రజాస్వామిక విధానాలను అవలంబించారనేది పాయింట్ అక్కడ. నేననేది ఏంటంటే ఇప్పుడు డిప్యూటీ మేయర్ పదవుల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అలాంటప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రసారాన్ని క్రియేట్ చేయడం కూడా తెలుగుదేశం పార్టీకి, లేదా జనసేన వాళ్ళు ఎవరన్నా, వాళ్ళైతే నాకు తెలిసి వాళ్ళు ఎక్కడ పోటీ చేయలేదు. బట్ ఇక్కడ ఆర్ఎన్ శ్రీనివాస్ గారు మాత్రం సపోర్ట్ చేసిన పరిస్థితి. డిప్యూటీ మేయర్ వల్ల ఎటువంటి ఇది లేదు. అవసరంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి కొంత ఆయుధాన్ని ఇచ్చినట్టు అయింది. అయితే వైఎస్ఆర్సీపీ కూడా చాలా తెలివిగా దీని మీద కంప్లైంట్లు చేసి ఊరుకుంది తప్పితే దీన్ని ఎండగట్టే పరిస్థితి ఇప్పుడు తిరుపతిలో జరిగింది. వెంటనే వెళ్ళి ఎన్నికల కంప్లైంట్ చేయాలి, కంప్లైంట్ చేయలేదు. ఆ కార్పొరేట్ కూడా తెలియాలి. ఎస్పీ గారిని కలుస్తున్నారట, తర్వాత వచ్చేసి ఎమ్మెల్సీ కూడా కిడ్నాప్ చేశారని చెప్పేసి ఒక ప్రచారం జరిగింది. ఎమ్మెల్సీని కూడా కిడ్నాప్ చేశారని చెప్పారు. సరే, వాట్ ఎవర్, సరే చేద్దాం సార్, ఖచ్చితంగా అది మీకు ఉన్నటువంటి రైట్. ఎస్, అక్కడ జరిగింది, దాని మీద పోరాటం చేయాల్సినటువంటి రైట్ మీకుంది బాధితులుగా. ఓకే, రైట్. ఒకసారి మనం వంశీ గారితో మాట్లాడదాం. ఏంటి వంశీ గారు, ఏంటి మీరు ఏదో గత ఎన్నికల్లో, ఒక నిమిషం వస్తాను సార్, మీ దగ్గరికి వస్తాను క్లోజ్ అంటే ప్రశాంతంగా సాగనిద్దాం డిబేట్ని. వంశీ గారు, ఏంటి అసలు మీ పార్టీకి సంబంధించి, అలాగే టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కొంతమంది ఏదో డబ్బులు తీసుకొని నామినేషన్లో రిటర్న్ తీసుకోమని చెప్పేసి కూడా అడిగారు అని చెప్పేసి అజయ్ కుమార్ గారు కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు. సో గతంలో ఏం జరగలేదన్నట్టు కూడా వారు మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఏమంటారు వంశీ గారు? మొదటిగా సోదరులు అజయ్ గారు చాలా మంచి భావాలు ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఆర్డినెన్స్ తీసుకురావాలా, ఇలాంటి ఎన్నికల ప్రక్రియ గతంలో జరిగిన విధంగా ఫర్దర్ గా జరగకూడదని ఆయన ఎంతో మార్పు వచ్చింది, స్వాగతిస్తున్నాను.
ఇప్పుడు ఆయన ఎవరెవరికి ఎంతెంత డబ్బులు ఇచ్చినారో నామినేషన్ విత్డ్రా చేసుకునే దానికి ఎవరెవరు తీసుకున్నారో మేము ఆ వివరాలు ఏదన్నా ఉంటే బహిర్గతం చేశారంటే ఆ తీసుకున్నోళ్ళు ఇచ్చినోళ్ళు మనం అంతా చూసుకుని బేరీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను, ఆయన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు వేయలేదు, అభివృద్ధి జరగలేదు. భవానీ నగర్ లో కానీ, మనకు మున్సిపల్ పార్క్ దగ్గర కానీ, ఆ వినాయక సాగర్ పార్క్ దగ్గర కానీ అన్ని చోట్ల ఏదైతే అందుబాటులో ఉందో స్మార్ట్ సిటీ నిధులు ఏదైతే ఉన్నాయో ఆ నిధులు తీసుకొచ్చి ఎక్కడికక్కడ రోడ్లు వేస్తున్నారు, మరమ్మతులు చేస్తున్నారు. ఈ రోజు మాకు ఖాళీ ఖజానా మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. సోదరా, నువ్వు సబ్జెక్ట్ డివేట్ అవుతున్నావు. స్మార్ట్ సిటీ ఫండ్స్ తో రోడ్లు వేయడానికి అజయ్ కుమార్ గారు ఒక నిమిషం చెప్పింది స్మార్ట్ సిటీ ఫండ్స్ తో రోడ్లు వేసామని చెప్పని అన్న అజయ్ కుమార్ గారు ఒక నిమిషం. చెప్పని అన్న కార్పొరేషన్ లో నిధులు లేవు, కార్పొరేషన్ ఖాళీ చేసుకున్నారు, ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే గారు సమీక్ష నిర్వహిస్తా ఉన్నారు. అందుబాటులో ఉండే నిధులతో మొన్న కూడా ఒక 35 టెండర్లు పిలిచారు. ఆ పనులన్నీ స్టార్ట్ అవుతాయి. ఎవరి వాళ్ళు టెండర్లు తీసుకున్నారో ఆ వర్కులన్నీ 1 by 1 మనకు జరుగుతూ వస్తుంది. ఆటో నగర్ లో కూడా అభివృద్ధి చెందుతుంది. ప్రతి ఒక్క దగ్గర రోడ్లు వేస్తారు, కాలువలు మరమ్మతులు చేస్తారు, దాంట్లో ఏ విధమైన సందేహం లేదు. తిరుపతి పట్టణానికి నిధుల కొరత ఎప్పటికీ ఉండదు. తిరుపతి పట్టణానికి టీటీడీ ఫండ్స్ ఉంటాయి, స్మార్ట్ సిటీ ఫండ్స్ ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వం ఫండ్స్ ఉంటాయి, కార్పొరేషన్ ఫండ్స్ ఉంటాయి. ఇన్ని రకాల ఫండ్స్ మనకు ఉన్నప్పుడు తిరుపతిని అభివృద్ధి చేసుకోలేకపోవడం అనేది అది సమస్య కాదు, అది అభివృద్ధి చేసుకుంటాం. అది గమనించినారు కాబట్టే మేమేదో శుద్ధ పూసలు ఏదో అని మాట్లాడినారు ఆయన. అటువైపు ముద్దపప్పులు కాబట్టి అటువైపు కార్పొరేటర్లు అందరూ మా దగ్గరికి నిన్న వచ్చి ఎలాగైనా వాళ్ళ వార్డులలో వాళ్ళు పనులు చేసుకోవాలన్న ఒక దృఢ నిశ్చయంతో వాళ్ళు మా దగ్గర జాయిన్ అయ్యి అభివృద్ధి చేసుకుంటా పోతారు. ఇప్పుడు ఈ ఎన్నికల ప్రక్రియ అనేదండి ఇది నిరంతరం పోతానే ఉంటుంది. వాళ్ళు ఎంతో ఉన్నతమైన ఆశయాలతో వచ్చినారు. ఇది ఇక్కడతో ఆగదు. మేయర్ ని కూడా మార్చుకోవాలి. నెక్స్ట్ టార్గెట్ మేయర్ ని కూడా మనం మార్చుకుని ఏదైతే వాళ్ళు ఆటంకం చేస్తా ఉన్నారో, ఏదైతే పనులకు అడ్డుపడతా ఉన్నారో ఆ పనులకన్నిటికీ ఒక సామరస్యంగా ఒక మంచి వాతావరణంలో మనం అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోవాలా. ఆల్రెడీ జరిగిన నష్టం జరిగిపోయింది. ఎక్కడే కానీ రోడ్డు కూడా వేయలేదు రాష్ట్రంలో. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఎన్ని వేల కిలోమీటర్లు రోడ్లు వేస్తున్నారో మనం చూడాలా. కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలియక గిరిజన ప్రాంతాల్లో కూడా వాళ్ళు రోడ్లు వేయలేని పరిస్థితి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికక్కడ రోడ్లు వేయిస్తా ఉన్నారు. మారుమూల అరకు ఆ ప్రాంతాల్లో రోడ్లు వేయిస్తా ఉంటారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే ఆ నిధులు అంతా మనకు మంజూరు చేస్తుంది. ఇంకనైనా మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి. మీరు మాకు సహాయం చేయాలా, మీరు కూడా రావాలా, మీరు కూడా మాకు వచ్చి సపోర్ట్ చేయాలా. మాకు ఎక్కడే కానీ మీరు సలహాలు సూచనలు ఇవ్వాలా. ఏ విధంగా కాలంలో ఎక్కడెక్కడ సమస్యలు ఒక వినతి పత్రమైన ఏ రోజైనా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా? మీరు దాఖలాలు ఏమున్నాయి? ప్రజావేదిక జరుగుతుంది ప్రతి సోమవారం. పోండి, మున్సిపల్ కమిషనర్ పోండి, వినతి పత్రాలు ఇవ్వండి, ఫలానా రోడ్లు ఫలానా ఇబ్బందులు ఉన్నాయి, ఫలానా వీధి దీపాలు లేవని చెప్పండి. ఏమైతుంది? ఎవరు అడ్డుకుంటాడారు మిమ్మల్ని? ఆపినారా? ఎవరు ఆపలేదు కదా. మీరు అభివృద్ధి చేసుకోవాలనుకుంటే మా మిత్రులు ఏ విధంగా అయితే మొన్న 26 మంది మాకు మద్దతు పలికినారో అదే విధంగా మీరు కూడా మద్దతు పలకాలా. మీరు రావాలా, కలిసి అవన్నీ అంటే మీ కోరికలన్నీ కూడా నెరవేరే కదా. వాళ్ళు మీకు వచ్చి సపోర్ట్ చేయాలనేసి. ఒక నిమిషం ఉండండి, ఒక నిమిషం ఆగండి వంశీ గారు. ఒక్క నిమిషం వంశీ గారు, టైం అవుతుంది, ఆగండి ఒకసారి. మసూదర్ రెడ్డి గారు రియాక్ట్ అవ్వండి మీరు. రాజు గారు, ఇందాక ఏదో కొంత వాయిస్ లో కొంత ఏదో డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది. నాకు కొంత సమయం ఇవ్వాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు అన్నట్టుగా డ్రామాటికల్ గా స్ట్రాటజీగా మాట్లాడాలన్నారు కదా. ఆయన మొదట్లో వాస్తవాలు చెప్పలేకపోయినా చివరికి వచ్చేసరికి వాస్తవంలోకి వెళ్ళాడు. అయితే ఒకటి మిస్ అయ్యాడు ఆయన. ఇక్కడ మా కార్పొరేటర్లు నెట్ ప్రాబ్లం, సిగ్నల్ ఏదో వీక్ ఉందండి. మా కార్పొరేటర్ లేదో ఎన్నికల సమయంలో ఈయన ఆడియో క్లారిటీ ఉందా? రాజుగారు ఆడియో క్లారిటీ ఉందా? రాజుగారు ఆడియో క్లారిటీ ఉందా? మాట్లాడు. మన జరిగిన ఎన్నికల్లో మా అభ్యర్థులు ఏదో లోపాయకారిగా వాళ్ళతో ఏదో మాట్లాడారు. నామినేషన్ ప్రక్రియ వాళ్ళే మా దగ్గరకు వచ్చేసి అని మాట్లాడుతున్నారు. ఊరికే అంటే దారిని పోయి గుడ్డగాల్చి నెత్తినేసే విధానం అది కరెక్ట్ కాదు.
ఎవరైతే తీసుకున్నారో ఏదైనా వాళ్ళ దగ్గర ఉంటే దాని గురించిన వివరాలు చెప్తే చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇదిగో మా రాజు గారు నిన్న కూడా మాకు వచ్చిన కార్పొరేటర్లు కాకుండా వాళ్ళ కార్పొరేటర్లు ఇంకా ఒక 4-5 మాతో టచ్ లోకి వచ్చారు. వాళ్ళ దగ్గర వాళ్ళు మా వైపు నుంచి కొంత మా ఏది లోపాయకారిగా ఈ యొక్క కరప్షన్ కూడా వాళ్ళు చెప్పినా కూడా మేము ఎవరైతే ఈ ఉన్న కార్పొరేటర్లో ఎవరైతే ప్రజల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారో, ఎవరైతే నిబద్ధతగా ఉన్నారో, ఎవరైతే కొంత క్రమశిక్షణ కలిగి ఉన్నారో వాళ్ళని మాత్రమే తీసుకున్నాము. వీళ్ళు కాకుండా వాళ్ళ వైపు నిలబడ్డ కార్పొరేటర్లు కూడా 5-6 మంది టచ్ లోకి వచ్చారు. ఈ 5-6 మంది కూడా వచ్చి ఉంటే వాళ్ళ పొలం ఇంకా పడిపోయేది. కానీ మేము ఆలోచన చేయకుండా వాళ్ళ వైపు నుంచి మా పార్టీ నాయకులకు ఇప్పుడు వాళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో 6 మంది మాతో టచ్ లోకి వచ్చినా కూడా మేము దాన్ని రిజెక్ట్ చేసి ఎవరైతే ప్రజల పట్ల ప్రజల కోసం విశ్వాసంతో పనిచేస్తారో వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఒక నిజాయితీతో ఓ మంచితనంతో ఉండే వాళ్ళని మాత్రమే తీసుకున్నాం. మా గతంలో మా కార్పొరేటర్లు అలా తీసుకుంటారనే ఆరోపణలు కరెక్ట్ కాదు. దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాన్ని వెనక్కి తీసుకోవాలా. దౌర్జన్యాలు చేసి, దహనకాండ చేసి, దుర్మార్గాలు చేసి, నామినేషన్ వాళ్ళ మీద మళ్ళా డబ్బులు అడిగారు. మాట్లాడేటప్పుడు నేను మాట్లాడాలా నిన్న వచ్చిన ఓట్లలో కూడా విక్రమ్ గారు నిన్న వచ్చిన విక్రమ్ గారు అనుకుంటా విక్రమ్ గారు నిన్న వచ్చిన వాళ్ళు కాకుండా ఇంకా 6 మంది టచ్ లోకి వచ్చారు. ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తారో గురుమూర్తిని అవమానించి ఒక ఎమ్మెల్సీని కిడ్నాప్ చేసి ఇంత నీచ నికృష్టాలకు పాల్పడి ఇంకా మేము మంచి వాళ్ళం, ఇంకా మాకు మంచి పరిపాలన, అజయ్ కుమార్ గారు ఎమ్మెల్సీ గారు చెప్పారు మన ఎవరు కిడ్నాప్ చేయలేదు, నేను హాస్పిటల్ ఉన్నా అని చెప్పారు. ఓకే ఓకే అజయ్ కుమార్ గారు ఓకే మాట్లాడుకుంటా ఓకే 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 మసూదన్ రెడ్డి గారు సార్ ఒక నిమిషం అజయ్ కుమార్ గారు ఒక నిమిషం అంటే మసూదన్ రెడ్డి గారు మసూదన్ రెడ్డి గారు కూడా మీ సార్ అజయ్ కుమార్ గారు మధుసూదన్ రెడ్డి గారు కూడా మీ వైసీపీకి సంబంధించిన స్కూల్ నుంచి వచ్చారు అనుకుని దుర్మార్గం చేయాలనుకుంటే మాకు 49 రాజు గారు మేము దుర్మార్గం చేయాలనుకుంటే మాకు 49 దుర్మార్గాలు చేయాల. ప్రజాస్వామ్యబద్ధంగా అత్యంత నియమ నిబంధనలు ఎన్నిక జరగబట్టే ఆ స్కోర్ వచ్చింది. మేము అనుకుంటే 5 ఓట్ల మించి రాదు, 5 ఓట్లు డాక్టర్ విక్రమ్ గారు మేము అలా అనుకోవాలా. మా నాయకుల వాళ్ళ చెప్పన ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలనుకున్నాం. నెల్లూరులో కూడా దాదాపు 12 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. ఇక్కడ కూడా మేము అనుకుంటే నెల్లూరులో 4 మించరావు. వాయుజనాలకు పోద్దో దాన్ని మీరు ఆపొద్దు. మీలాగా అక్రమాలు అన్యాయాలకి కేర్ ఆఫ్ అడ్రస్, అది తిరుపతి ఉప ఎన్నిక లేకపోతే కార్పొరేషన్ ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా కార్పొరేషన్ ఎన్నికల్లో మీరు అవినీతికి అక్రమాలకు పాల్పడ్డారు. ఎలక్షన్ కమిషన్ గురించి చేశారు. విక్రమ్ గారు మీరు ఆపండి చెప్పండి. రాజుగారు మీరు ఆపాలా, రాజుగారు మీరు ఆపాలా, ప్లీజ్ రాజుగారు ఆపాలా, రాజుగారు మీరు ఆపాలా. నేను మాట్లాడుతున్నా బ్రదర్, నువ్వు మాట్లాడుతావు జనసేన మాట్లాడుతున్నావు, నేను మాట్లాడుతావు కరెక్ట్ కాదు. ఎవరి వర్షన్ ఏంటి అర్థం కాదు కదా. ఒక నిమిషం ఉండండి అజయ్ కుమార్ గారు ప్లీజ్ ఆగండి ఒకసారి. నా వాయిస్ మీరు చెప్పేటప్పుడు నేను చెప్పండి రాజు గారు. విక్రమ్ గారు మాట్లాడుతుంటే జనసేన కానీ నేను కానీ అత్యంత గౌరవంగా ఆయన మాట్లాడేటప్పుడు అడ్డం రాకూడదు కూడా. మనకి గౌరవాలు మనం చెప్పే సాంప్రదాయాలు, ఎలక్షన్ కమిషన్ రూల్స్ అన్ని మారాలన్నవే. నీ రూల్స్ మార్చుకోవా? ఎలక్షన్ కమిషన్ కాపాడాలా, ఏదో రాజ్యాంగం అంతా అజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం అంటే మీ దగ్గరకు వస్తా నేను. ఆయన మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడుతారు. అజయ్ కుమార్ గారు ఆయన మాట్లాడిన ప్రతి దానికి మీరు సమాధానం చెప్పొచ్చు. నేను మాట్లాడి ఇంకా మీరు అడ్డం నేను చెప్పిన తర్వాత చెప్పు బ్రదర్.
నేను మీరు చెప్పింది మాట్లాడితే చెప్పండి విక్రమ్ గారు. ప్రజాస్వామ్యం, నేను మాట్లాడితే మీరు చెప్పారు కదా అప్రజాస్వామ్యం ఎందుకు మా అవుతుందన్నా? కార్పొరేటర్లు నువ్వు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తే తప్పు అవుతుందా? మీ అజయ్ కార్పొరేటర్లలో కుమార్ గారు మీ చెప్తారు. కార్పొరేటర్లో అజయ్ కుమార్ గారు 6 మంది ఆయన చర్చలకు మాట్లాడతారు. వచ్చారు. 1 మినిట్ మీరు సైలెంట్ గా ఉంటే మీ టర్న్ వస్తుంది, మీరు మాట్లాడొచ్చు. ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం క్లోజ్ చేయండి సార్. రాజు గారు నిన్న మసూద్ రెడ్డి, ఒక్క ఎన్నికలు నిమిషం ఎలా అక్రమం చేశారో డిబేట్ లో కూడా ఈ యొక్క డిస్కషన్ లో కూడా అదే అక్రమానికి పాల్పడుతున్నారు. ఓకే కరెక్ట్ కాదు అది. ఓకే. నేను మాట్లాడేటప్పుడు సరే. మాట్లాడాల. ఓకేలేండి, ఓకే అన్న, ఓకే కానివ్వండి, నా టైం రాజు గారు, అయిపోతుంది. నా అజయ్ వాయిస్ కుమార్ గారు పోలా. మాట్లాడాలి. నా వాయిస్ పోలా. ఒక్క నిమిషం నాకు సమయం కావాలి. చెప్పండి. విక్రమ్ గారు అడ్డం రాకుండా. చెప్పండి. విక్రమ్ చెప్పండి, గారు చెప్పండి, అడ్డం చెప్పండి, రాకుండా చెప్పండి. లేని త్వరగా చెప్పండి. ఒక్క మినిట్ నాకు కావాలా. విక్రమ్ గారు ఒకటి మిస్ అయ్యారు. ఓకే చెప్పండి. మా మా అజయ్ కుమార్ గారు, కార్పొరేట్ల మీద ఏదైతే అన్యాయమైన అక్రమైనటువంటి ఒక పదాన్ని వాడారో అది తప్పు, దాన్ని వెనక్కి తీసుకోవాలా. ఇంకొకటి విక్రమ్ గారు మిస్ అయింది ఏంటంటే ఒక్కటి మిస్ అయ్యారు విక్రమ్ గారు ఏంటంటే ఆయన మిస్ అయింది. నిన్న వాళ్ళకి విక్రమ్ గారు కాదండి, అజయ్ కుమార్ ఆయన 6 మంది మాతో టచ్ లోకి వచ్చారు. వాళ్ళు రకరకాలుగా మా నాయకత్వంతో మాట్లాడారు. అయినా మేము నిన్న మాకు వచ్చి ఓట్లేసిన వాళ్ళలో ఎవరైతే నీతి నిజాయితీతో కొంత క్రమశిక్షణతో ఎవరైతే వార్డులో కష్టపడుతున్నారో వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాము. ఓకే ఇది ఆల్రెడీ చెప్పినారన్నా, విన్నావా? సిగ్నల్ అయిపోయినట్టుంది, సిగ్నల్ పోయినట్టు. ఓకే 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 మసూద్ రెడ్డి గారు, మీకు సిగ్నల్ పోయింది. అజయ్ కుమార్ గారు ఇప్పుడు ఏమంటున్నారంటే, నిజంగా మేము గూండాయిజం చేయాలి, నిజంగా మీరు చెప్పినట్టు తాలిబాన్ లాగా మేము ప్రవర్తించాలి అని అనుకొని ఉంటే వైసీపీకి ఆ 22 సీట్లు కూడా 22 ఓట్లు కూడా వచ్చేవి కాదు. ఆ 22 మందిని కూడా అదే దౌర్జన్యంతో అదే భయపెట్టి భారీ ఎత్తున వాళ్ళని అవసరమైతే మీరు చెప్పినట్టు చేసి ఉంటే అవి కూడా వచ్చుండేవి కాదు అనేది కూటమికి సంబంధించినటువంటి ఇద్దరు నాయకులు చెబుతున్న వాదన. ఇప్పుడు చెప్పండి మీ వర్షన్ ఏంటో. అలా జరిగింది ఏంటంటే 28 మంది కార్పొరేటర్లు వైసీపీ పక్కున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒకే చోట మేము ఉన్నాం. ఉన్న సందర్భంలో మెల్లమెల్లగా ప్రలోభాలు మొదలు పెట్టినారు. ఫస్ట్ శేఖర్ రెడ్డి గారి బిల్డింగ్ మీద పోయి, అది 22A ఉందన్న ఆ స్థలం. మీకు తెలిసే ఉంటుంది, మీరు స్థానికులే. కొర్లగుంటలో ఇప్పుడు మీరు తిరుపతిలో ఉంటున్నారు. కొర్లగుంట DBR హాస్పిటల్ రోడ్ అంతా కూడా 22A స్థలమే. దానికి ప్రభుత్వ అనుమతులు లేకుండానే పెద్ద పెద్ద హాస్పిటల్లు, నారాయణ గారి కాలేజీ బిల్డింగ్ అన్ని అక్కడే ఉన్నాయన్న. ఈయన కూడా ఒక బిల్డింగ్ కట్టుకుంటా అన్నాడు. అది అక్రమమా సక్రమమా అనేది ఒకవేళ అక్రమమని అనుకుందాం. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాలో దాన్ని చేయాల్సిన బాధ్యత ఉంది. నోటీస్ కూడా ఇవ్వకుండా పోయి దాన్ని కొట్టే ప్రయత్నం చేశారు. ఆయన భయపడిపోయి వాళ్ళకి ఒక లిటిల్ ఏంజర్స్ అని ఒక మంచి స్కూల్ ఉంది, ఆ డిఓ గారి దగ్గర ఒక నోటీస్ ఇప్పించేసి ఆ స్కూల్ ని భయభ్రాంతులు చేసే పరిస్థితి ఉంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా కొంచెం సౌమ్యులు కాబట్టి వాళ్ళు భయపడిపోయి డ్రాప్ అయిపోయారు. అక్కడి నుంచి మొదలైందన్న స్టోరీ. ఆ తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్క కార్పొరేటర్లని అంటే వాళ్ళకి అంటే వాళ్ళకి ఏదో ఒక రకంగా పరిచయం ఉన్న వాళ్ళు, ఫోన్ నెంబర్లు ఉన్న వాళ్ళను బెదిరించడం మొదలు పెట్టినారు. ఎవ్వరూ లొంగకోకుండా వాళ్ళ స్టాండ్ లో వాళ్ళు ఉంటే డైరెక్ట్ గా కార్పొరేటర్లు కరుణాకర్ రెడ్డి గారి ఇంటి దగ్గర నుంచి ఎంపీ ఎమ్మెల్యే గారితో పాటు 29 మంది బయలుదేరారు. ఆ రోజు ఎన్నిక జరుగుంటే ఖచ్చితంగా వైసీపీ డిప్యూటీ మేయర్ గెలిచుండే వాళ్ళం. ఒక నాయకుడు, టీడీపీ నాయకుడు ఒక ఆయన అనుచర వర్గంతో వచ్చి డైరెక్ట్ గా బస్సు మీద అటాక్ చేసి బస్సు అద్దాలు పగలగొట్టి కొంచెం ఏజ్ లో పెద్దవాళ్ళని మహిళలని వదిలేసి యంగ్స్టర్స్ గా ఉన్న అనీష్ రాయల్ని, అనిల్ని, మోహన్ కృష్ణ యాదవ్ ని, అమర్నాథ్ రెడ్డిని, ఈ నలుగురిని దుర్భాషలాడుతూ అనీష్ అయితే కొట్టుకుంటూ తీసుకెళ్లి బలవంతంగా తీసుకెళ్లిపోయి వాళ్ళు రేవా రిసార్ట్ లో పెట్టారు. రేవా రిసార్ట్ లో ఉన్న రూఫ్ టాప్ కిందనే అందరికీ కలిపి వీళ్ళు చెప్పించిన వీడియో తీయించినారు. దాన్ని మేము కిడ్నాప్ కాలేదని బయటకు వదిలినారన్న. ఓటు వేసి బయటకు వచ్చిన వెంటనే వాళ్ళు వచ్చి కాళ్ళ మీద పడినారు, కరుణాకర్ రెడ్డి గారి కాళ్ళ మీద. అభినయ్ రెడ్డి గారు దీన్ని అంతా స్పీడింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు తన కార్పొరేటర్లని భయానికి లోను కావద్దని చెప్పి శేఖర్ రెడ్డి గారి బిల్డింగ్ దగ్గర కూడా పెద్ద పోరాటమే చేసినారు. కానీ దాన్ని ఏ మాత్రం లెక్కలోకి తీసుకోకుండా ఇప్పుడు ఒక మినిస్టర్ గారు ఇన్ఛార్జ్ గా వచ్చారు. లోకల్లో 10ల సంఖ్యలో
జనసేన రాజు గారు పార్టీకి ఎమ్మెల్యే ప్యానిక్ లోన్ కాకుండా ఒక ఇంజక్షన్ వేసి ఉండాల్సింది ఆ సమయంలో, ఒక ఇంజక్షన్. ఒక్క నిమిషం, నాకు టైం అవుతుంది, టైం లేదు నాకు. 8:20కి క్లోజ్ ఆ చేయాలి. రకంగా నేను మాట్లాడిన జరిగిన మొత్తం అడ్డం మాట్లాడుతున్నాడు కదా సార్, అందుకే ఆయన నేను మాట్లాడతాను. మాట్లాడండి, మీరు మాట్లాడండి, విక్రమ్ గారు మీరు మాట్లాడండి. ఎన్నికల్లో దిగిన తర్వాత ఒక్క లాస్ట్ ఒక్క సెకండ్ టైం అండి. ఏ రకంగానైనా గెలవాలన్న దానికి దిగజారినారు, అంతే జరిగింది. ఒక్క సెకండ్ ఇస్తారు. మనకి బలం లేదు అని చెప్పి ఫస్ట్ డ్రాప్ అవ్వాలనుకున్నారు. లేదు ప్రభుత్వంలో మనం ఉండి ఎన్నిక రాజు గారు ఒక్క మాట. కనుక విజయకేతనం 49-1 ప్రజాస్వామ్యమా, 26-1 ప్రజాస్వామ్యం? రాజు గారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. రాజు గారు 26-21 ప్రజాస్వామ్యమా? రాజు గారు 49-1 ప్రజాస్వామ్యం జరిగినట్ట. వాళ్ళు 3 ఏళ్ల క్రితం చేశారని ఇప్పుడు మనం చేయం కదా. రాజు గారు ఏది కరెక్ట్? ఒక్క నిమిషం అజయ్ కుమార్ గారిని కన్క్లూడ్ చేయండి. మరి వాళ్ళకి టైం ఇవ్వలేదు అంటారు. మళ్ళీ ఒకసారి అజయ్ కుమార్ గారు మాట్లాడండి. అజయ్ కుమార్ గారు 1 మినిట్ ప్లీజ్, నా టైం అవుతుంది. 1 మినిట్ క్లోజ్ చేయండి. అజయ్ కుమార్ గారు 1 మినిట్ కన్క్లూడ్ చేయండి ప్లీజ్. మసూద్ రెడ్డి గారు సైలెంట్ గా ఉండండి ప్లీజ్. అల్టిమేట్ గా మీలాంటి వాళ్ళు విఘ్నులు విశ్లేషకులు ఉన్నారు. పాపం రాజకీయ పార్టీల్లో మేము ఉన్నప్పుడు మా పార్టీ స్టాండ్స్ మేము మాట్లాడాలి, తప్పదు, అది ఎవరికైనా తప్పదు. కానీ అల్టిమేట్ గా మనం అందరం ప్రజలకు మేలు చేయాలి, వ్యవస్థలను కాపాడాలి. నేను ఆ మాట మాట్లాడితే డ్రమ్టికల్ అంటారు. ఇంక నేను డ్రమ్టికల్ కాదు అని నిరూపించుకోవడానికి ఇంక నేను ప్రమాణం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా. కాణిపాకం వినాయకుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నేను ఒకటే కోరుకుంటున్నా, వ్యవస్థల్లో ఉన్న లోపాల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. వాటి మూలాలను వెలికి తీసి పెకలించి వేసి ఈ పరిస్థితి రాకుండా చూసి ప్రజలకు మేలు చేయడం ద్వారా మనం అభివృద్ధిలోకి వెళ్తాం. మన దేశం ఈ రోజు కూడా ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉండబడతా ఉందంటే ఇటువంటి సంఘటనలతో ప్రజాస్వామ్యవాదుల మనసులు గాయమవుతున్నాయి. ఆ పరిస్థితి లేకోకుండా చేయాలి అని అంటే ఖచ్చితంగా చట్టాల్లో మార్పు రావాలి. ఎవరు అధికారంలో ఉన్నామన్నది పాయింటే కాదన్నా. ఎవరు ముఖ్యమంత్రి అయితే ఏమవుతుంది? చట్టాల్లో కాదు, అజయ్ కుమార్ గారు ఓకే అజయ్ కుమార్ గారు నేను డ్రామటికల్ అనేటువంటి పదాన్ని ఎందుకు వాడానంటే, సో మీరు గతంలో జరిగినప్పుడేమో ఈ అంశాన్ని లేవనెత్తలేదు, ఇప్పుడు జరిగినప్పుడు మాత్రం చట్టాలు మారాలి, తర్వాత వ్యవస్థలు మారాలి, సో అది డ్రామటికల్ గా ఉందని నేను అన్నాను. అజయ్ గారు ఓకే సో ఇది వాళ్ళ హాట్ టాపిక్. సో ఈ హాట్ టాపిక్ లో పాల్గొన్న వంశీ గారికి, అజయ్ కుమార్ గారికి, మధుసూదన్ రెడ్డి గారికి, అలాగే మస్తారావు గారికి సో ప్రత్యేక ధన్యవాదాలు. సో మొత్తానికి తిరుపతిలో జరిగినటువంటి డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి ఏం జరిగింది అనేది ఖచ్చితంగా ప్రజలు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ ఉంటారు. సో గమనించారు కాబట్టి 2019-24 కాలంలో ఏం జరిగింది అనేటువంటి అంశం మీద ప్రజలకి అవగాహన ఉంది కాబట్టే 2024 ఎన్నిక ఫలితాలు ఎలా వచ్చాయనేది అందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. సో అప్పుడు జరిగినటువంటిది అక్రమం అయినప్పుడు ఇప్పుడు మేము అక్రమంగా వ్యవహరిస్తాం అనేది కూడా కరెక్ట్ కాదు. సో కాబట్టి రాజకీయ పార్టీలన్నా ఎన్నికలటువంటి సందర్భంలో కొంతమంది ఇలా గోడ మీద పిల్లులాగా జంపింగ్లు చేస్తూ ఉంటారు. సో అలాంటి వారందరితోటి కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సో ఏదైనప్పటికీ కూడా మొత్తానికి గతంలో జరిగినటువంటి ఎన్నికలు అప్రజాస్వామికంగా జరిగాయి కాబట్టి సో వాళ్ళలో ఉన్నటువంటి కొంతమంది మా వైపు వచ్చారని చెప్పేసి కూటమి నాయకులు చెబుతున్నప్పుడు కూడా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు చాలా మేము ప్రజాస్వామ్యయుతంగా గతంలో ఎన్నికలు నిర్వహించాము, సో వీళ్ళందరూ కూడా బెదిరించి భయపెట్టి దౌర్జన్యాలకు పాల్పడి కిడ్నాపులు చేసి తాలిబాన్ రాజ్యంలాగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ని మార్చేశారని చెప్పేసి వైసీపీ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి. సో ఇది వాటి ఆ టాపిక్. మరో ఆ టాపిక్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు ప్రైమ్ 9.